ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అవ్వతాతలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, పాదరక్షకులు, కుట్టేవారు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి బాధితులకు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేయనున్నారు. ఈ పెన్షన్ను డిసెంబర్ నుంచే 2750 నుంచి 3000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ జీవో జారీ చేశారు. పెరిగిన పెన్షన్ను జనవరి 1న పింఛన్దారులకు అందజేయనున్నట్లుగా ఆ జీవోలో పేర్కొన్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వతాతలకు ఇచ్చిన ఎన్నికల హామీని 100% అమలు చేసి చూపించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు అర్హులైన దాదాపు 23 లక్షల మంది కొత్త వారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను మంజూరు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ల నిమిత్తం నెల సరాసరిన 400 కోట్ల వ్యయం చేస్తే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్తో ఏకంగా 2000 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తోంది. నిజానికి గత చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వారికి మంజూరు చేయకుండా ఎవరైనా మృతి చెందితేనే వారి స్థానంలో కొత్త వారికి మంజూరు చేసేవారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తోంది. ఇక సామాజిక పెన్షన్ల కోసం నెలకు 2000 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది, అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమే.